హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస. ఈ వీడియో కేవలం గొర్రె సోదరులకి మాత్రమే. నాకు మధ్యలో ఎప్పుడైనా మెలకు వచ్చినప్పుడు కానీ లేకపోతే నిద్ర పట్టకపోతే అద్భుత సాక్ష్యాలు చూస్తూ ఉంటాను. ఏసవన్న దర్శనం ఇస్తాడేమో, దర్శనం కలగజేస్తాడేమో అని. అలా నేను ఒక అద్భుత సాక్ష్యం నిన్న చూశాను. యూట్యూబ్లో పాస్టర్ ఎస్ఎస్ఎస్ విజయనగరం అని కొడితే వచ్చేస్తాయి రిజల్ట్స్. మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఈయన అద్భుత సాక్ష్యం విన్నాక నాకు ఒళ్ళు జలధరించింది. నేను కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను. చచ్చిపోయిన వాళ్ళందరినీ చిటికల మీద నిద్ర నుంచి లేచినట్లు లేపేస్తున్నాడు ఈయన. ఇలా ప్రభుతో మాట్లాడేసి ఆ తంబునేల్ మీద చూపిస్తున్నాడు కదా, వాళ్ళందరూ చచ్చిపోయి లేచిన వాళ్ళే. అంత అద్భుతమైన వ్యక్తి యొక్క సాక్ష్యము, ఫోన్ నంబర్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇంటర్నెట్లో. అందుకని మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర బంధువులు కానీ, మీకు కావాల్సిన వారు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైనా మరణిస్తే ఏం చేస్తారంటే, అది చాలా బాధాకరమైన విషయం. వెంటనే ఆయనకి ఫోన్ చేసి మీరు ఆ డెడ్ బాడీని ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోండి. ఆయన చక్కగా ప్రార్థన చేసి ఇలా చిటికెల్లో నిద్ర నుంచి లేపినట్టు లేపేస్తారు. ఒక్కవేళ అలా చేయలేదనుకోండి, అప్పుడే మీరు చక్కగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆయన చెయ్యాలి కదా, మరి ఇన్ని సాక్ష్యాలు చెప్పేసి ఇంతమంది చనిపోయిన వాళ్ళని లేపేశాడంటే తప్పకుండా చెయ్యాలి. ఒకవేళ చేయలేకపోతే అప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఈయన అనేక పాఠశాలల్లో టీచర్గా చేసి చిన్నప్పటి నుంచి విద్యార్థుల్ని కొరికేసట, తర్వాత ఉపాధ్యాయుల్ని, కో స్టాఫ్ని అందరినీ తెగ కొరికేసట. మరి అంత అద్భుతమైన వ్యక్తి. ఈ సువర్ణ అవకాశాన్ని గొర్రె సోదరులారా మీరు వదులుకోకండి. మీకు కావాల్సిన వారు ఎవరైనా పరమపదిస్తే ఈయనకి ఫోన్ చేస్తే చక్కగా మరణించిన వాళ్ళు లేస్తారు. అది కూడా నా ప్రార్థన మీ తరపున. వాళ్ళు తిరిగి లేచి మీతో సంతోషంగా గడపాలని. ఒకవేళ తిరిగి లేవకపోతే మాత్రం తప్పకుండా అబద్ధపు బోధకుడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే మిగతా గొర్రె సోదరులైనా మీ సోదరులు కదా వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.